మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సినీ నటుడు శివారెడ్డితో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలతో మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. విభిన్న ఆచారాల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతిలో సహజ సిద్ధంగా పూసిన ప్రతి పువ్వునన్నింటినీ కూడా బతుకమ్మగా పేర్చి ప్రకృతిని దైవంగా పూజే సాంప్రదాయం మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నవరాత్రులు అంతా కూడా ఎంతో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. మనం చూస్తున్నాం ఆడపడుచుల కోలాహలం, సందడి వాతావరణం ఈ 9 రోజుల పాటు ఎంత వైభవంగా సాగుతుందో మనకు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. ప్రత్యేకించి మామూలులో జరుగుతున్నటువంటి వేడుకల్లో ఎంతో అద్భుతంగా మహిళలంతా కూడా ఉత్సాహంగా యువతి యువకులంతా కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు సినీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తెలంగాణ సాంప్రదాయం అంటేనే బతుకమ్మ ఆట పాట ఎట్లా అనిపిస్తుంది? మహిళలంతా కూడా ఈ బతుకమ్మ నవరాత్రుల్లో పాల్గొంటుంటే ఎట్లా ఉంటుంది? జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా జరుగుతూ ఉంది. సో దాంట్లో ఈ స్టూడెంట్స్తో పాటు ఇక్కడికి ఒక చీఫ్ గెస్ట్గా రావడం, ఫ్రెషర్స్ పార్టీ ఉండింది, దానికి చీఫ్ గెస్ట్గా వచ్చి అక్కడి నుంచి వెళ్ళి ఈ స్టూడెంట్స్తో పాటు బతుకమ్మ వేడుకలలో కూడా పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మన సాంప్రదాయం తెలంగాణలో అని కాకుండా మనకు ఈ బతుకమ్మ పండుగ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా మన ఆడపడుచులకి చక్కగా కట్టుబొట్టుతో పూలతో, అంటే మనము మన తెలుగువారు అంతా కూడా ఎట్లా అంటే ప్రతిదాన్ని దైవంగా భావిస్తారు. రాయిని కావచ్చు, పువ్వును కావచ్చు, తమలపాకును కూడా ఒక సాంప్రదాయం కింద వాడతారు. అట్లా ప్రతిదీ కూడా అంటే ఈరోజు ఏమంటారు, పవిత్రమైనటువంటి ఆ పూలు, దేవునికి పెట్టేటువంటి ఆ పవిత్ర పూలన్నీ రకరకాల పూలతో చక్కగా తంగడి పూలు కావచ్చు, గోగు పూలు కావచ్చు, అన్ని బంతి పూలతో కలిపి చక్కటి బతుకమ్మలు తయారు చేసి వాళ్ళు ఆ ఆడపడుచులు ఎంతో ఆనందంగా ఆ అమ్మవారిని తలుచుకుంటూ డ్యాన్స్ చేస్తూ, కోలాటాలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విభిన్నమైన కల్చరు ఇది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఫ్లవర్స్ని దైవంగా పూజించడం, పూలను, తీరొక పూలను ఒక బతుకమ్మగా పేర్చుకొని తర్వాత కోరికలను వాళ్ళ దేవత ముందు ఉంచడం అనేది ఎట్లా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు. చాలా రాష్ట్రాల వాళ్ళంతా కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొంటారు. చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. అది ఒక విధంగా మన అదృష్టంగా భావించాలి. మన దగ్గర మన దేశంలో ఈ పూలని భగవంతుడిగా భావించి వాటితో చక్కగా వాటికి దండం పెట్టుకొని వాటిని కరెక్ట్గా 9 రోజులు చక్కగా ఆడి పాడి వాటిని మళ్ళీ నీళ్ళల్లో కలపడం. యాక్చువల్లీ నాకు ఇంకొక సైంటిఫిక్గా తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్క పూలో ఒక్కొక్క రకమైనటువంటి ఔషధాలు ఉన్నాయంట. సో అవన్నీ కూడా నీళ్ళలో కలిసినప్పుడు ఆ నీళ్లు చక్కగా ఒక మంచి ఇప్పుడు తులసి ఆకులతో నీళ్ళు చేస్తే తులసి నీళ్లు ఎంత పవిత్రమో, ఎంత ఆరోగ్యానికి మంచిదో అట్లా ఉంటుందన్నమాట. సో అట్లా ఈ పూలన్నీ కూడా ఆ నీళ్ళల్లో కలవడం అది కూడా ఒక అందుకు మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. అందరికీ చూడడానికి కూడా ఎన్నో రకాల పూలతో ఆ బతుకమ్మను పేర్చడం, అది కూడా ఒక కళ్ళకు రకరకాల కలర్ఫుల్, ఇప్పుడు ఇంద్రధనుస్సు చూసినప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుంది, అట్లా రకరకాల పూలతో ఇది చేయడం కూడా బాగుంది. సరదాగా అందరితో, మహిళలందరితో కూడా, యూత్తో అందరితో కూడా మీరు నృత్యాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? హ్యాపీగా ఉందండి. ఇంకా నేను ఒక స్టూడెంట్ అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతున్నాను. సో వాళ్ళందరితో చక్కగా కలిసి ఫేర్వెల్ పార్టీని ఎంజాయ్ చేశాను. అక్కడ మిమిక్రీ చేసి, కామెడీ చేసి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఈ గ్రౌండ్లోకి వచ్చి అదే స్టూడెంట్స్తో మళ్ళీ నా డ్యాన్స్ చేస్తూ ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇదే సంబరం, ఇదే కోలాహలం మనకు తెలంగాణ రాష్ట్రం అంతా కనిపిస్తుంది. ఊరు వార్డులు అన్నింటిలో కూడా తెలంగాణలో ప్రత్యేకించి పాలమూరు జిల్లాలో బతుకమ్మ అనగానే బొడ్డెమ్మ అనేది ఒక ఆనవాయితీగా ఉండింది. ఆ బొడ్డెమ్మనే క్రమక్రమంగా రూపాంతరం చెంది బతుకమ్మగా ఆడుతున్నారు. ప్రతి మహిళలంతా కూడా ఒక్కొక్క పాట, బతుకమ్మలో ఎన్నో పాటలు మనకు ప్రతిరోజు పాడతారు. బతుకమ్మను స్మరించుకుంటూ, బతుకమ్మను వేడుకుంటూ కూడా బతుకమ్మ పాటలు పాడతారు. మహిళలు ఆడుతుంటే, బతుకమ్మ ఆడుతుంటే, నృత్యాలు చేస్తుంటే ఆ పాటలో వాళ్ళంతా కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ దేవుని దీవెనలు, అమ్మవారి దీవెనలు తమ కుటుంబం పైన, తమ మీద తెల్లగా ఉండాలని కోరుకుంటే నా తొందరగా కనిపిస్తుంది. యూత్ వాళ్ళతో మాట్లాడదాం అనిపిస్తుంది. ఇక్కడ మాతో కలిసి ఆడుతున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. 9 రోజుల పాటు కార్యక్రమాలు చాలా
ఈ 9 రోజులు ఎంజాయ్మెంట్ కోసం మనం ఎదురు చూస్తుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. అందమైన బతుకమ్మలు పేర్చారు. మనం బతుకమ్మలు చూస్తుంటే మాత్రం చాలా తీరొక్క పూలతో పేర్చినటువంటి బతుకమ్మలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంతో ముద్దుగా బతుకమ్మలు తీర్చిదిద్దారు. ఇదే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో కూడా 9 రోజుల పాటు తెలంగాణ కల్చర్ ఉట్టిపడే విధంగా కూడా బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతాయి. మనకు మహబూబ్నగర్ జరుగుతున్నటువంటి ఒక కాలేజ్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలం మధ్య ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.